హైడ్రా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా ఇళ్లను ఆల్రెడీ ఆక్యుపై చేసిన ఇళ్లను డిస్మాంట్లింగ్ చేస్తుంది. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఇక్కడి నుంచి మేము మా సామాన్లు పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి? మేము బిల్డర్ను నమ్మి ఈ ఇల్లు కొన్నాము. ఇల్లు కొన్న తర్వాత కూడా ఇప్పటివరకు కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి నోటీస్ లేకుండా సడన్గా పొద్దున వచ్చి బుల్డోజర్ని తీసుకొచ్చి మీ హౌస్ డిస్మాంట్లింగ్ చేస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మేము మాకు న్యాయం చేసేటోళ్ళు ఎవరు దీనిలో? ఇప్పటివరకు కూడా ఎటువంటి ఆఫీసర్ కానీ ఎవరు పోయి అడిగినా కూడా ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. మాకు బిల్డర్ మాకు అన్ని లీగల్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని క్లియర్గా ఉన్నాయని చెప్పేసి మాకు ఇల్లు అమ్మారు. రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారు? బ్యాంక్ లోన్ ఎట్లా వచ్చింది? రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఈ ఇల్లు అనేది FTL పరిధిలో ఉందా లేకుండా బఫర్ జోన్లో ఉన్నదనేది తెలియదా? మరి రిజిస్ట్రేషన్ చేసే ఆఫీసర్ అప్పుడు ఏం చేసిండు? ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? అడ్మినిస్ట్రేషన్ తప్పును సామాన్యుల మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్? ఈ అడ్మినిస్ట్రేషన్ చేసిన తప్పుల వల్లనే మాకు ఈరోజు రిజిస్ట్రేషన్ జరిగింది. ఇది అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా లేకుంటే బిల్డర్ వైఫల్యమా లేకుంటే మీకు కొనడం చేసిన తప్ప? ఇది ఎంతవరకు న్యాయం? అన్ని లీగల్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని లీగల్గా క్లియరెన్స్ ఉంది. మాకు ఇది ఎటువంటి పరిధిలోకి రాదు, మాకు క్లియర్గా ఉన్నదని చెప్పేసి మాకు అమ్మారు. అమ్మిన తర్వాత మేము ఇది పైసలు పెట్టి కొనలేదు, బ్యాంక్ లోన్ వచ్చింది. బ్యాంకు వాళ్ళు అన్ని క్లియర్ ఉంటేనే లోన్ ఇస్తారు. మరి బ్యాంకు వాళ్ళు లోన్ ఏ విధంగా మాకు ప్రొవైడ్ చేసారు? బ్యాంకు వాళ్ళకు లీగల్ ఒపీనియన్ లేని బ్యాంకు వాళ్ళు లోన్ ప్రొవైడ్ చేయరు. మరి బ్యాంకు వాళ్ళు లీగల్ ఒపీనియన్ క్లియర్ ఉన్నదని చెప్పినాకనే మాకు బ్యాంక్ లోన్ వచ్చింది. ఇది ఎంతవరకు మరి కరెక్ట్? అంటే ఇందులో ఈ అడ్మినిస్ట్రేషన్లో ఎంతమంది కలిసి మాకు మోసం చేసినారు? ఇది మాకు అంటే ఈ సిచ్యువేషన్ మాకు న్యాయం చేసేటోళ్ళు ఎవరు? కాబట్టి మేము మీడియా తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆక్యుపై చేసిన వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో డిస్మాంట్లింగ్ చేయొద్దని మేము కోరుకుంటున్నాం.